ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. పద. పురుష ఏవేదగుం సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఊతా అమృతత్వశేషానః యదన్నేనాతిరోహతి ఏతావానస్య మహిమా అతో జాయాశ్చ పురుషః. ఏంటమ్మా గాయత్రి, అమ్మా నాన్నగారు ఇంకా రాలేదా? ఈ పాటకి బయలుదేరుంటారు పంతులు గారు, త్వరగానే వచ్చేస్తారు. సరేనమ్మా, ఇలా ఇవ్వు. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తాం ఆవహ. అన్న గాయత్రి మెడలో తాళి కట్టేశాడు రోయ్. భగవంతుడా, నువ్వున్నావయ్యా, నా కూతుర్ని రక్షించావు. నువ్వా మోసం? ఎవరిది మోసం? నీదా గౌరీదా? దీని మెడలో నేను తాళి కట్టడం ఏంటి?
ఇది ఎప్పటికీ నా భార్య కాలేదు. పోవే, అవతలకి పో. ఏయ్, గుళ్ళో అందరి ముందు దేవుడి సమక్షంలో నువ్వు తాళి కట్టావు. మీ వాళ్ళు ఫోటోలు కూడా తీశారు. ఇప్పుడు నీ భార్య కాదంటే కుదరదు. తాళి కట్టినంత మాత్రాన ఇది నా భార్య అయిపోతుందా? నేను దీంతో కాపురం చేయను. అలా అంటే కుదరదు. గుళ్ళో పెళ్లి చేసుకున్న ఒక అమ్మాయికి అన్యాయం జరిగితే ఊళ్ళో పెద్దలు ఊరుకోరు. సర్పంచ్ గారు, ఈరోజు పండగ రోజు. మీరు దేవుడి ముందు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. మన ఊరు కట్టుబాట్ల ప్రకారం ఆ అమ్మాయిని ఏలుకోవాల్సిందే. చూడండి, ఈ విషయంలో మీరెవరూ కలగ చేసుకోవద్దు. ఎందుకంటే ఇది మా ఇంటి పరువు సమస్య. గౌరవప్రదమైన సర్పంచ్ పోస్టులో ఉండి ఒక అమాయకురాల్ని మోసం చేస్తే ఊరి కట్టుబాట్లే కాదు, చట్టం కూడా ఊరుకోదు. నా మీద కంప్లైంట్ ఇచ్చే మగాడు ఎవరైనా ఉన్నారా? ఊళ్ళో వాళ్ళు భయపడి ఊరుకోవచ్చు, కానీ నేను ఆగను. సోషల్ మీడియా కూడా ఆగదు. నువ్వు మామూలు మనిషివైతే అది వేరే సంగతి. సర్పంచ్వి కదా, వాళ్ళకి హాట్ హాట్ న్యూస్ దొరుకుతుంది. వీరేంద్ర, ఎంత పెద్ద వాక్యానికైనా ఫుల్ స్టాప్ ఉంటుంది. అలాగే ఎంత అన్యాయానికైనా అడ్డుకట్టు ఉంటుంది. ఇంతకాలం నువ్వు ఈ అమ్మాయిని చాలా కాలం నుంచి కిరాతకంగా హింసిస్తున్నావు. కానీ ఈ రోజుతో ఆ హింసకి ఎండుకాడొచ్చింది. గాయత్రి, నీకు సంబంధం లేని విషయాలు కల్పించుకొని నా ఈగోని రెచ్చగొట్టావు. దీని రిజల్ట్ ఆలోచించుకున్నావా? అన్నీ ఆలోచించుకున్నాకే ఈ పని చేశాను. దేవతలు వరాలకైనా తిరుగుంటుందేమో కానీ ఆడదాని శాపానికి ఎదురుండదు. ఇంకా ఏదో చేద్దామని చూసి నీ పాపాల సంఖ్య పెంచుకోకు. ఇలాంటి వాటన్నింటికి భయపడే సమస్య లేదో. నేను మా నాన్న చట్టానికే భయపడం. ఒక ఆడది పెట్టే శాపాలకు భయపడతామా? ఏయ్, తాళిలా ఇచ్చేయ్. వీరేంద్ర, ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఊరుకునేది లేదు. ఇప్పటి వరకు నువ్వు ఎన్నో అన్యాయాలు అక్రమాలు చేశావు. వాటికి శిక్ష పడలేదని సంతోషిస్తున్నావు. కానీ కర్మ ఎవ్వరిని వదలదు. దానికి జ్ఞాపక శక్తి ఎక్కువ. మనం మంచి చేసినా చెడు చేసినా వడ్డీతో సహా ఇచ్చేస్తుంది. ఇప్పటికైనా మారు. అందరితో చీ అనిపించుకోకు. చూడండి, మనమందరం దేవాలయంలో ఉన్నాం. ఆయన ముందే ఒక అమ్మాయికి అన్యాయం జరిగితే అది ఊరికే మంచిది కాదు. భయపడకుండా న్యాయం మాట్లాడండి. అవును వీరేంద్ర గారు, మీరు ఈ పెళ్లి కాదంటే ఊరు కట్టుబాట్లనే కాదన్నట్టు. అది మేమెవ్వరం ఒప్పుకోం. రా అమ్మా, ఇంటికి వెళ్దాం రా. అమ్మా, అమ్మా గాయత్రి, అమ్మా గాయత్రి. ఏంట్రాములు ఎటొచ్చావేంటి? నీ కూతురు దగ్గరికి వెళ్ళు. అమ్మా, నీ రుణం ఎలా తీర్చుకోవాలో అర్థం కావట్లేదు. నీ దయవల్ల నా కూతురు పెళ్ళయింది. నువ్వు లేకపోతే ఆ దుర్మార్గుణ్ణి నేనెప్పటికీ ఎదిరించలేకపోయేవాడిని. సరే, అవన్నీ తర్వాత మాట్లాడుకోవచ్చు. ముందు నువ్వు కూతురు దగ్గరికి వెళ్ళు. అమ్మా గాయత్రి, హారిక, రండి ఇంటికి వెళ్దాం. అమ్మా గాయత్రి, నేను కూడా మా ఇంటికి వెళ్ళిపోతాను. అదేంటి రాములు, నువ్వు అమ్మాయితో వాళ్ళ ఇంటికి వెళ్ళవా? వాళ్ళు గొప్పోళ్ళమ్మా. నా కూతురు చేసుకోవడమే ఎక్కువ. నన్ను వాళ్ళింటికి ఎందుకు రానిస్తారు? అమ్మా, అవన్నీ వాళ్ళు చూసుకుంటారు. పెళ్ళైతే చేసావు కదా, మనం ఇంటికి వెళ్దాం పదా.